హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో సమ్మర్ లో స్పెషల్ గా చేసుకునే టేస్టీ మామిడికాయ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ మామిడికాయ పులిహోర తాలింపులోకి ఒక స్పెషల్ మసాలా వేసి చేశారంటే టేస్ట్ అయితే అద్రిపోతుంది. చాలా కమ్మగా తినే కొద్ది తినాలనిపించేలా సూపర్ గా అయితే ఉంటుందండి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒకసారి ఈ మసాలా పౌడర్ యాడ్ చేసి చేయండి, తప్పకుండా మీకైతే నచ్చుతుంది. ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పులిహోర చేయడం కోసమని కడాయిలోకి 2 గ్లాసుల వరకు రైస్ ని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను హాఫ్ కేజీ కొలతల్లో అయితే చూపిస్తున్నానండి. రైస్ ని తీసుకున్నాక అందులోకి నీళ్లను పోసి 2-3 సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకోండి. ఈ బియ్యాన్ని ఇలా చక్కగా 2-3 సార్లు శుభ్రంగా కడిగేశాక ఆ నీళ్ళని తీసేసి కుక్కర్ లోకి అయితే వేసేసుకోండి. ఇక్కడ నేను కుక్కర్ లో అయితే వండుతున్నానండి, కావాలంటే మీరు గిన్నెలో అయినా కుక్ చేసుకోవచ్చు. కుక్కర్ లో ఇలా రైస్ ని వేసుకున్నాక ఇందులోకి 3.5 గ్లాసుల వరకు నీళ్ళని అయితే పోసుకోండి. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వరకు నీళ్ళైతే పడతాయి. కానీ పులిహోర కొంచెం పొడి పొడిగా రావాలంటే 3.5 గ్లాసుల వరకు నీళ్ళని అయితే పోసుకోండి. అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక 2 టీ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకోండి. అన్నం వండేటప్పుడు ఆయిల్ ని వేసి కుక్ చేయడం వల్ల అన్నం పొడి పొడిగా అయితే అవుతుంది, కుక్ అవుతుంది. ఇలా అన్నిటిని వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు చక్కగా కుక్ చేసుకోండి. ఓన్లీ హై ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి. అన్నం కుక్ అయ్యే లోపు ఇందులోకి కావాల్సిన మసాలాను అయితే రెడీ చేసేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ ని పెట్టి అందులోకి 1/2 టీ స్పూన్ వరకు మెంతుల్ని అయితే వేసుకోండి. ఈ మెంతుల్ని దోరగా వేగే వరకు అయితే వేయించుకోవాలి. చూడండి, ఇలా మెంతుల్ని లైట్ గా వేయించుకున్నాక ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు మిరియాలను అయితే వేసుకోండి. అలాగే కొద్దిగా జీలకర్రను కూడా వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని వేసుకోండి. ఈ పులిహోరలోకి నువ్వుల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది, కాబట్టి ఒక 2 టీ స్పూన్ వరకు అయితే నువ్వుల్ని తప్పకుండా వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలను వేసి చక్కగా వేయించుకోండి. వీటిని లో ఫ్లేమ్ లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలండి. చూడండి, ఇవి ఇలా ఎర్రగా వేగాక వీటిని తీసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారాక వీటిని మెత్తని పౌడర్లో అయితే గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే రోట్లో దంచుకున్నానండి. ఇలా చూడండి, మెత్తని పౌడర్లో అయితే చేసుకోవాలి. ఇదేనండి ఈ పులిహోరలోకి కావలసిన మసాలా అయితే రెడీ అయినట్టే. ఇప్పుడు మనం పచ్చి మామిడికాయలు తీసుకొని చక్కగా తురుముకుందాం. ఈ పులిహోరలోకి బాగా పుల్లగా ఉండే 2 మీడియం సైజ్ మామిడికాయలు అయితే తీసుకోండి. పచ్చి మామిడికాయలు అయితే తీసుకోవాలండి. ఇలా తీసుకున్న ఈ మామిడికాయల్ని పైన ఉన్న తొక్కుతో సహా తురుముకోవాలి. చూడండి, ఇలా చక్కగా తురుముకున్నాక కొలతల్లో అయితే తీసుకోండి. 2 గ్లాసుల బియ్యానికి ఆల్మోస్ట్ 2 గ్లాసుల వరకు మామిడి తురుము అయితే పడుతుంది. ఈ విధంగా మామిడికాయల్ని తురుముకున్నాక దీన్ని అయితే కాసేపు పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం 3 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత అయితే ఓపెన్ చేసి చూద్దాం. కుక్కర్ లో ఉండే గాలంతా పోయాక రైస్ ని ఇలా ప్లేట్ లోకి అయితే వేసేసుకోండి. వేడి మీద రైస్ ని ఎక్కువ కలపకుండా ఒక 5 నిమిషాల పాటు అయితే పక్కన పెట్టేయండి. అన్నం కొంచెం చల్లారే లోపు ఇందులో కావాల్సిన పోపును అయితే రెడీ చేసేసుకుందాం. పోపు కోసం స్టవ్ పైన కడాయిని పెట్టి అందులోకి 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకోండి. ఈ ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు పల్లీలను వేసి చక్కగా మీడియం మంటపై కొద్దిసేపు అయితే వేయించుకోండి. ఫస్ట్ ఈ పల్లీలను ఒక 30 సెకండ్స్ పాటు అయితే లైట్ గా వేయించుకోండి. చూడండి, ఈ విధంగా లైట్ గా వేయించుకున్నాక ఇందులోకి ఒక 2 టీ స్పూన్ వరకు శనగపప్పులను అయితే వేసుకోండి. అలాగే కొద్దిగా మినపప్పును కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలను వేసి 1 నిమిషం పాటు అయితే లో ఫ్లేమ్ లోనే వేయించుకోండి. ఈ పోపు దినుసుల్ని లైట్ గా వేయించుకోవాలండి, ఎక్కువ మాడకుండా లైట్ గా వేయించుకున్నాక ఇందులోకి 8 నుండి 10 వరకు జీడిపప్పు పలుకుల్ని వేసి వేయించుకోండి. ఈ జీడిపప్పు పలుకుల్ని మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి, ఒక 30 సెకండ్స్ పాటు వేయించుకుంటే సరిపోతుంది. జీడిపప్పులు వేగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 ఇంచు వరకు అల్లం ముక్కనైతే వేసుకోండి. అలాగే ఇందులోకి 4-5 వరకు ఎండుమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు అండ్ 5-6 వరకు పచ్చిమిర్చి ముక్కల్ని వేసి ఒక 20 సెకండ్స్ పాటు అయితే అలా లైట్ గా వేయించుకోండి. వీటిని ఇలా కొద్దిసేపు లైట్ గా వేయించుకున్నాక ఇందులోకి కొద్దిగా ఇంగువనైతే వేసుకోండి. పులిహోరలోకి ఇంగువ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి, తప్పకుండా వేసుకోండి. ఇంగువను వేసి లైట్ గా వేపుకున్నాక ఇందులోకి మనం ముందుగా తురుముకున్న పచ్చి మామిడికాయ తురుమునైతే వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపునైతే వేసుకోండి.
తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలి. మనం ఆల్రెడీ అన్నంలో వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. ఇలా అన్నిటిని వేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. మామిడికాయ తురుముకి ఆయిల్ అంతా పట్టేలా ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని అయితే వేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. మసాలా పౌడర్ వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా ఒక 2 నిమిషాల పాటు చక్కగా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా వండి పెట్టుకున్న అన్నంలోకి అయితే వేసేసుకోండి. పులిహోర పేస్ట్ మొత్తం వేసేసుకోండి. ఇలా మొత్తం వేసేసుకున్నాక గరిటెతోటి ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. అన్నానికి ఈ పులిహోర పేస్ట్ అంతా పట్టేలా ఒకసారి బాగా కలుపుకోవాలండి. మొత్తం అంతా చేత్తో ఒకసారి బాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మామిడికాయ పులిహోర అయితే రెడీ అయినట్టే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.